వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ కాలంలో సెలబ్రిటీస్తో పాటు సామాన్యులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇక సోషల్ మీడియా అనేది సామాన్యులకు వరంగా మారింది. రాత్రికి రాత్రే సూపర్ స్టార్గా మారే అవకాశం కల్పిస్తోంది. మంచి కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వచ్చాక వారికి ప్రేక్షకులతో కనెక్టివిటీ పెరగడం మాత్రమే కాక ఆదాయం కూడా భారీగానే వస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అనేవి సామాన్యులకు ప్రధాన ఆదాయ వనరుగా మారగా సెలబ్రిటీలకు సెకండ్ ఇన్కమ్గా మారింది. ఇక కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆదాయం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. వారు ఖర్చు చేసే విధానం, లైఫ్ స్టైల్ వంటివి చూస్తే ఎంతో లగ్జరీగా ఉంటాయి. ఇక వీరిని చూస్తే నిజంగానే సోషల్ మీడియాలో ఇంత భారీ ఎత్తున ఆదాయం వస్తుందా అనే అనుమానం రాకపోదు. అయితే తాజాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కొందరు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వీరు పేదలకు ఇచ్చే డబ్బు కష్టపడి సంపాదించింది కాదని, సామాన్యులను మోసం చేస్తూ తమ ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతూ పైకి మాత్రం సమాజానికి ఏదో సేవ చేస్తున్నట్లు ఫోజులు కొడుతూ గొప్పవారిగా గుర్తింపు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. వీరిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాక సినీ సెలబ్రిటీస్ కూడా ఉండటం గమనార్హం. వీరంతా సామాన్యులను ఎలా మోసం చేస్తున్నారో ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు కొందరు. ఇందులో ప్రధానంగా హర్ష సాయి పేరు వినిపిస్తోంది. హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఉండరు. పేద ప్రజలకు సహాయం చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పేదలకు టీవీలు, ఫ్రిడ్జ్లు వంటివి ఇవ్వడం, డబ్బులు అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం, పెట్రోల్ ఫ్రీగా పోయించడం, ఇలా హర్ష సాయి చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు. దీంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రేజ్తో ఆ మధ్య ఒక మూవీ కూడా స్టార్ట్ చేశాడు. అయితే హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని 3 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి ఆరోపిస్తున్నారు. అతనే రవి మార్కా అలియాస్ యువ సామ్రాట్ రవి. ఈయన యుఎస్లో ఉండేవారు. యూట్యూబ్లో హర్ష సాయి ఫ్రాడ్ అని, మోసగాడని ఆరోపిస్తూ అనేక వీడియోస్ అప్లోడ్ చేశారు. తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఇతను పెద్ద మాఫియా నడుపుతున్నాడని, ఇతను వెనుక నోయిడాకి చెందిన పెద్ద ముఠా ఉందని ఆరోపించారు. పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ని ప్రమోట్ చేస్తున్నారని అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్కి 10,000, 20,000 ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేపిస్తుందని, అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తుందని అన్నారు. ఇక హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి కనీసం 90 లక్షలు తీసుకుంటాడని, అందులో 60 లక్షలు జీఎస్టీ కడతాడని, మిగతా 40 లక్షలు అతని ఖాతాలో పడతాయని రవి ఆరోపించారు. బ్యాంకు ఖాతాలో పడ్డ డబ్బే కాకుండా ఫిజికల్గా కూడా డబ్బు ఇస్తారని, హర్ష సాయి డబ్బు తీసుకున్నాడని ఆరోపించారు. డేట్, టైం చెప్తా, కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చని, అప్పుడు హర్ష సాయి అసలు రంగు బయటపడుతుందని అన్నారు. హర్ష సాయి మీద చేసే ఆరోపణలన్నింటికీ తన దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయని అన్నారు. హర్ష సాయి తప్పు చేయడం కోసం పేదలను వాడుకుంటున్నాడని, అందుకోసం వాళ్ళకి ఫ్రీగా పెట్రోల్ ఇవ్వడం, డబ్బు సహాయం చేయడం వంటివి చేస్తున్నాడని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కోసమే హర్ష సాయి ఈ విధంగా మనుషులను వాడుకుంటున్నాడని ఆరోపించారు. తాను మంచోడు అనిపించుకుంటేనే కదా తనను జనాలు నమ్మేది, నమ్మితేనే కదా బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టేది, పెడితేనే కదా జనాలు నష్టపోయేది, నష్టపోతేనే కదా హర్ష సాయికి లక్షలు, కోట్లు వచ్చేది అంటూ కామెంట్స్ చేశారు. ఒక వీడియోలో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే 40 లక్షలు వస్తాయని, అలాంటిది ఎన్ని వీడియోస్లో, ఎన్ని యాప్లు, ఎన్నిసార్లు ప్రమోట్ చేస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు. హర్ష సాయి ఒక్కడే కాదని ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ జనాన్ని ఆర్థికంగా నష్టం చేకూర్చే వాళ్ళు చాలామంది ఉన్నారని అన్నారు. ఈ సెలబ్రిటీలకు, ఇన్ఫ్లుయెన్సర్కి సోషల్ మీడియా వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువ అని చెప్తున్నారు. మరి వారెలా లక్షలు ఖర్చు చేయగలుగుతున్నారంటే బెట్టింగ్ యాప్స్ మహత్యం అంటున్నారు. నేటి కాలంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వారి సోషల్ మీడియా పోస్టులు, వీడియోల్లో ముందుగానే అనేక బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, సరోగేట్ యాడ్స్ గురించి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు గాను వారు లక్షల రూపాయలు వసూలు చేస్తూ సామాన్యులను మోసం చేస్తున్నారంటూ కొందరు మీడియా వేదికగా ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా సంపాదించుకునే ఆదాయం మీద ఎలాంటి రైట్స్ జరగవని, వీరికి ఒక్కొక్కరికి 20 నుండి 30 ఖాతాలు ఉంటాయని, వీటి ద్వారా లక్షల ఆదాయం సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు నమ్మి చాలా మంది బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకొని వాటిలో డబ్బులు పెట్టి భారీగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాలు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.